వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో మండల మర్డర్స్ వెబ్ సిరీస్ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో థ్రిల్ ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూసేయండి. అండ్ ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ అయిన విక్రమ్ సింగ్ 20 సంవత్సరాల క్రిందట కనిపించకుండా పోయినా తన తల్లిని వెతకాలని తన సొంతూరు చరణ్ దాస్ పూర్కు వస్తాడు. సరిగ్గా ఎలక్షన్ టైం కావడంతో ఆ ఊరు జమీందారీ కుటుంబంలో అనన్య భరద్వాజ్ ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తూ ఉండడం, సరిగ్గా అదే టైంకి ఓ ప్రెస్ ఫోటోగ్రాఫర్ దారుణంగా హత్యకి గురవడం జరుగుతాయి. అతని కాళ్ళు, చేతులు, మొండెం ఇలా అన్ని పార్ట్స్ వేరు చేసి తలకు దారంతో కుట్టి నీళ్లల్లో పడేస్తూ ఉంటారు. అయితే అతని తల మీద ఒక మార్క్ ఉంటుంది, అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కేసు ఒక్కసారిగా నేషనల్ గా సెన్సేషన్ అవడంతో సిబిఐ ఆఫీసర్ రియా థామస్ ని ఈ కేసు విషయంలో ఎంక్వైరీ ఆఫీసర్ గా అపాయింట్ చేస్తారు. రియా ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్న టైంలోనే వరుసగా నెక్స్ట్ 4 దారుణంగా మర్డర్స్ జరుగుతాయి. మరి రియా ఈ సీరియల్ మర్డర్స్ ని ఎలా సాల్వ్ చేసింది? తన తల్లిని వెతికేందుకు వచ్చిన విక్రమ్ రియాకి ఎందుకు హెల్ప్ చేస్తాడు? ఇక మరోపక్క వాళ్ళు కోరిన కోరికలు నెరవేరడానికి కొంతమంది వరుణ అడవిలో ఉన్న ఆయాస్తి మండల గురువుకు బొటనవేలుని సమర్పిస్తారు. అసలు ఈ మండలం ఉద్దేశం ఏంటి, వాళ్ళేం చేస్తారు అనేది తెలియాలంటే ఖచ్చితంగా సిరీస్ డీటెయిల్డ్ గా చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే, ప్రెజెంట్ ఉన్న ఈ సమాజం అతి దుర్మార్గమైందని, అందుకే వాళ్ళ కోసం ఓ కొత్త ప్రపంచం వస్తుందని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఇలా అంధకార జీవితంలో బ్రతికే ఇలాంటి వాళ్ళు మంచి చెడులు ఆలోచించకుండా తమ కన్నవారిని, కట్టుకున్న వాళ్ళని దారుణంగా ఆత్మార్పణలు, బలిదానాలు చేసేస్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని కూడా మనం బయట చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని మహేంద్ర జాక్కడ్ రాసిన బుక్ ది బచర్ ఆఫ్ బెనారస్ దీనిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డైరెక్టర్స్ గోపీమిత్రన్ రావత్లు మండల మర్డర్స్ అనే సిరీస్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ పై ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎక్కడా కూడా స్టోరీ డ్రాప్ అవ్వకుండా థ్రిల్ ని మిస్ చేయకుండా ఎక్స్పీరియన్స్ చేసేలా చేశారు. అయితే ఈ స్టోరీలోకి వెళ్ళడానికి, స్టోరీకి కనెక్ట్ అవ్వడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. బట్ మీరు వన్స్ కనెక్ట్ అయ్యారు అంటే వాట్ నెక్స్ట్ అనే క్యూరియాసిటీ ఎక్కువ అవుతుంది. 1952లో వరుణ ఫారెస్ట్ లో ఉన్న ఆయాస్తి మండల సభ్యులు చేసే ఒక వింత ప్రయోగంతో మనకి ఈ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ సీన్ లోనే ఆ ప్రయోగం ఫెయిల్ అవడంతో సీన్ ని కట్ చేసి 2025 కి అంటే ప్రెజెంట్ కి తీసుకొస్తాడు డైరెక్టర్. తన తల్లిని వెతుక్కుంటూ విక్రమ్ ఢిల్లీ నుంచి చరణ్ దాస్ పూర్ కు రావడం, వచ్చిన నెక్స్ట్ డేనే రిపోర్టర్ మర్డర్ కి గురవడం, చరణ్ దాస్ పూర్ లో అనన్య పొలిటికల్ గా ఎదగాలనుకోవడం, ఆమె ప్లే చేసే పొలిటికల్ ప్లే, హత్య కేస్ ఇలా అన్నిటినీ సాల్వ్ చేసుకునేందుకు సిబిఐ ఆఫీసర్ రియా ఇంకా చరణ్ దాస్ పూర్ కి రావడం, ఇలా సిరీస్ లోని మెయిన్ క్యారెక్టర్స్ ని, వాళ్ళ క్యారెక్టర్స్ ని ఫస్ట్ ఎపిసోడ్ లోనే పరిచయం చేసే ట్రై చాలా కాన్ఫిడెంట్ గా, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఈ హత్యల వెనుక ఉన్నదెవరో తెలుసుకునే ప్రయత్నంలో విక్రమ్ ఇంకా రియా కలిసి వర్క్ చేయడంతో స్టోరీ కొంచెం స్పీడ్ అవుతుంది. ఈ క్రమంలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా రివీల్ అవుతూ ఉంటాయి. అయినా కూడా హత్యలు ఆగకపోవడం, ఒక్కొక్కటి ఒక్కో రీతిలో ఉండడం, అసలు ఇంత దారుణాల వెనుక ఎవరున్నారు అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది ఆడియన్స్ కి హుక్ పాయింట్ గా అనిపిస్తూ ఉంటుంది. ఆయాస్తి మండలానికి సంబంధించిన మార్క్ విక్రమ్ ఇంట్లో దొరకడం, దాని ఆధారంగా ఒక్కో క్లూని కనిపెడుతూ సాగే ఎపిసోడ్స్ థ్రిల్ ని ఎక్స్పీరియన్స్ చేసేలా చేస్తాయి. ఇక రియా, విక్రమ్లకి ఎదురయ్యే ఛాలెంజెస్ తో వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఫస్ట్ 6 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ మోడ్ లోనే ఉంటాయి. లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం ట్విస్ట్ ని రివీల్ చేస్తుంటాయి. ఒక్కో క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతున్నప్పుడు ఆడియన్స్ చాలా సర్ప్రైజ్ కి గురవుతూ ఉంటాడు. సో లాస్ట్ ఎపిసోడ్ సిరీస్ నైతే ఓ రేంజ్ లో తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. కంప్లీట్ సిరీస్ అయ్యేటప్పటికి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా ఫీల్ అవుతారు. మీరు ఈ థ్రిల్ ని ఫీల్ అవ్వాలంటే మాత్రం స్టోరీకి ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ సిరీస్ ఒక మల్టీ లేయర్డ్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది. సో ప్రతి ఎపిసోడ్ లోనూ సబ్ ప్లాట్స్ ఉంటాయి. ఈ సబ్ ప్లాట్స్ కి మీరు కనెక్ట్ అయితేనే ఖచ్చితంగా స్టోరీలో ఇంట్రెస్ట్ ని ఎంజాయ్ చేస్తారు. ఇక స్టోరీ, స్క్రీన్ ప్లేకి ఇవే మెయిన్ పాయింట్స్.
అండ్ ఇందులో క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అని అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అలాగే ఆయాస్పి మండలం ఎలా పుట్టింది, వాళ్ళకు జరిగిన అన్యాయం ఏంటి, దాన్ని క్రియేట్ చేసిన ఎస్ట్ ఎవరు, అతనికి ఆయువు పోసుకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇలాంటి కీ పాయింట్స్తో సీక్వెల్ ఉంటుంది అని హింట్ ఇచ్చేశారు డైరెక్టర్స్. సో ఫైనల్గా వీకెండ్లో అయితే బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్గా మిమ్మల్ని ఈ సిరీస్ హుక్ చేస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.